विष्णुधार्याय दोषदात्मकाय नमः शतदीर्घमायुः शतब्रह्मन्दे व्योमाः शतायुष्कृतोः शतसुमङ्गलानि भवन्तेभ्यो नमः प्रमाणस्वीकारहयं मुहूर्तोभ्यो नमः गंगा पार्वती समेत रामेश्वर स्वामी आलय सन्निधानेभ्यो नमः ओं भवदेभ्योः भूषदात्मकाय नमः वाणीः हिरण्याक्षिण्योः देवतोभ्यो नमः वैडिबालगोत्रोद्भवत्साः तिरुपतिवेङ्कय्यनामधेयस्य धर्मपत्नी समेतस्य वेङ्कटरमणनामधेयस्य पुत्रस्य वेङ्कटकृष्णचैतन्यनामधेयस्य द्वितीयपुत्रस्य वेङ्कटशरच्चन्द्रनामधेयस्य कुटुम्बस्यादिक्षेमस्थैर्यादिवीर्यविजयादि अभयायुः आयोः आरोग्यः आयुष्मान् भवन्तेभ्यो नमः शतमानं भवति शतायुः पुरुषस्य देहेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतन्द्रवन्देभ्यो नमः शतायुष्कृतोः शतसुमङ्गलानि भवन्तेभ्यो नमः भवन्तदार्याय नमः लक्ष्मीः क्षीरराजतनयाः श्रीरङ्गदानीश्वरीः दासी भवहर मुकुंद माधव गरुडगमन पंकजनाभा परम पुरुष भवबन्ध विमोचन परम पुरुष भवबन्ध विमोचन नरमृग शरीर नमो नमो परम पुरुष भवबन्ध विमोचन नरमृग शरीर नमो नमो
పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు కూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు బంగారు పల్లెముల్ల ఆ భువ నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు కంచ విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు పొంగిస్తనన్నవు కదను పోలవరమునే రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది బంజేస్తనన్నవు కదను మద్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషికొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోలి కడతమేయిగా నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు పవనన్న మేము సిద్ధం పట్టాము పంతమే నీ పొగరు గల్ల కంఠం వసం నిలింతమే ఎవడన్నా వస్తే అడ్డం మెలిపెట్టి మీసమే వాడి గుండెల దింపేస్తాం జనసేన జెండనే ఇల్లు వాకిలి వదిలి వలసపోయిన పల్లె యోగాలతో మళ్ళీ వెలిగిపోతాయి ముల్లే ఈ ఆంధ్రుల తలరాత మారేది నీ వల్లే భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన
session mixed by DJ Johnny. Sound and lighting from System Department. విప్లవమై గర్జించరా కదం తొక్కు రారా జన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కుగళం ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కుగళం సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం తలపట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా తలదన్నే జన సైన్యపు తెగువై నువ్వు కదులుమా కదం తొక్కు రా జన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా కదం తొక్కు రా జన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా రైతన్నకు తోడుగుండు నేతన్నకు రక్షకుండు భవిష్యత్తుకు ఊపిరుండు జనసేనకు పొగరు నిండు ఆ పొగరే మూవన్నెల జెండాలా ఎగురుతుండు కష్టంతో తడిచి ఉండు మెడపై ఎర్రటి తుండు అడుం కట్టు బిగించగా గ్లాసు గుర్తు పదును గుండు ఆ గుర్తే మన రాతను మార్చాలని ఆశకుడు ఉనం చూపకులం దాటి రారావో సైనికుడా కిరికిలినే బిగించగా రారా జన సైనికుడా కదం తొక్కు రారా జన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా
సాధించిన స్వరాజ్యంబు నీదిరా భగత్ సింగ్ భావాలకి ప్రతిరూపం నీవురా స్వార్థాన్ని చూసుకుంటే స్వాతంత్రం లేదురా చరితల్లో పోరాటపు నిస్వార్థం చూడరా వారసత్వ రాజకీయ ఆధిపత్యమంతు చూడ లోకాలను మేలుకొలుపు లోక బాంధవుడవై ఒక్కడిగా కుదరదంటే జనసేనల ఒకటివై కదలిరా అమరవీర పోరాట స్ఫూర్తివై ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కుగణం ఉడుకుతోంది ఉక్కు నరం ఉరుముతోంది హక్కుగళం సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం జనసేనొక పోరాటం మార్పు కొరకు ఆరాటం ఎదురు చూస్తుంది జనం ఎగసి పడితే ప్రభంజనం తలపట్టుకు కూర్చుంటే తెల్లారదు మిత్రమా తలదన్నే జన సైన్యపు తెగువై నువ్వు కదులుమా కదం తొక్కు రాజన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా కదం తొక్కు రాజన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా ఇది జనసేన జెండా భరత మాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండర జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండాదండ నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా కార్మికులకు కర్షకులకు అండాదండ ఉండే జెండా కులమేదైనా మతమేదైనా అసమానతలెరుగదు జెండా పరిష్కారమే పరమావధిగా ప్రశ్నలు సంధించే జెండా పల్లె పల్లెల్లోన గల్లీ గల్లీలోన రేపు రేపున రంకెలేస్తూ ఎగిరే జెండా చెయ్యి చెయ్యి కలుపు పిడికిలెత్తి పట్టు విను వీధిలో విహరిస్తూ పరపరపరపలాడే జెండా ఇది జనసేన జెండా భరత మాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టిన ఈ జెండా ప్రజా ఓటు తీర్పుకు జై ఓటే ఒక ఆయుధమై ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలకులుగా మహిళల పట్ల ప్రకృతి పైన బాధ్యతలను నేర్పిన జెండా ప్రజాస్వామ్యమే పరిరక్షణగా విలువలు బోధించిన జెండా తెల్ల తెల్లని జెండా ఎరుపెక్కు కంటి నిండా ప్రజా పోరు యాత్రలోన పిలుపి జెండా అన్నదమ్ముల్లారా అరే అక్క చెల్లెల్లారా నిరంతరం తరంగమై గనిగనిగనిగలాడే జెండా ఇది జనసేన జెండా భరత
భరతమాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండరే జెండా జెండరే జెండా ఏయ్ చండర చండర జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా జెండరే జెండా జెండరే జెండా జనర జెండర జెండా ఇది జనసేన జెండా భరతమాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జనర జెండర జెండా ఇది తెలుగోడి జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా జెండర జెండర జెండా ఇది జెండర జెండర జెండా భరతమాత ముద్దు బిడ్డ పవనన్న జెండా జెండర జెండర జెండా ఇది జెండర జెండర జెండా నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా DJ Tej is up in the mix. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన
జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన పక్షము కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై పగలు రేయి పాటుపడుతూ సేవ చేయు కనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన 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 జనసేన
మంగళానేః భవంతేః వ్యోవాః బ్రువంతేః వ్यो నమః లేబో ఐశ్వర్యామిత్యర్థోః అఖండభ్యో నమః పదవీః అభివృద్ధాః దేవతాః వ్यो నమః యుష్మద్ధార్యాయ భూషదాః మగాయ నమః శతంద్రవందే శతమానం భవతి సదాయుష్మేంద్రియః ఆయుష్మాన్ భవంతేః వ్यो నమః బ్రువందాయ శతదీర్ఘమాయుః శతం ధ్రువంతోః వ్यो నమః పురుషస్యేంద్రియః ఆయుష్మాన్ భవంతేః వ్यो నమః శతమానం ఆయుష్మాన్ భవః శివనాగమణి పిల్లల సుబ్రహ్మణ్యం మరియు మార్కెట్ చైర్మన్ ఎక్సెప్మన్ విజయబాబు గారు మరియు జిల్లా పార్టీ కార్యదర్శి తోట సాంబశివరావు గారిని మరియు సుందరి శంకర్రావు గారు తోట వెంకట శివనాగరాజు గారు సోమరావు అనురాధ గారు జనసేన జిల్లా కార్యదర్శులు గల్లా వెంకటేశ్వర గారు బీజేపీ బీజేపీ ఆమోదిస్తున్నాము. జవాహర్ కోటేష్ బాబు కోటేష్ బాబు గారు కూడా వేదిక మధ్య పక్క గారిని వేదిక కోరుతున్నాము. మరియు సర్గా మహాత్మ గారు వేదిక కోరుతున్నాము. సుధార్ బాబు గారు కూడా వేదిక కోరుతున్నాము. మొదలపాటి సమయ గారు వచ్చారు. సమయ గారు వేదిక కోరుతున్నాము. శుక్ర మల్లేశ్వర గారిని వేదిక కోరుతున్నాము. అలాగే భగవాన్ శ్రీరామేశ్వర గారిని వేదిక అలంకారాలు కోరుతున్నాము. వృత్తికొండ నారాయణ భగవాన్ బుద్ధి గారిని కూడా వేదిక అలంకారాలు కోరుతున్నాము. పోగంటి వెంకటేశ్వర గారు బస్సీ డైరెక్టర్ గారు మరియు కొండయ్య గారు సుబ్బయ్య కొండయ్య గారు మీరందరూ స్టేజ్ అలంకారాలు కోరుతున్నాము. గుమ్మడి శివగారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. పోతలాగా కుటుంబం డైరెక్టర్ మన యోజన గారు వేదిక అలంకరించాలని కోరుతున్నాము. వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ సుపరిపాలనలో తొలిగడుగు నాయకులు ఆనందబాబు గారు మన గాంధీనగర్ సొసైటీకి పిఎస్సి చైర్మన్ గా శ్రీ గల్లాకృష్ణారెడ్డి గారిని ఎన్నికైనందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుపరిపాలనలో తొలిగడుగు అనే కార్యక్రమం అదేవిధంగా
గాజులంక పిఎస్ఎస్ అధ్యక్షుడిగా గల్లా తిరుపతి వెంకయ్య గారిని రాంబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ నియామకం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఈరోజు ఈ పదవి తిరుపతి వెంకయ్య గారికి ఇవ్వడం జరిగిందని కూడా మీరందరూ గమనించాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మనందరికీ అభిమాన నాయకులు మాజీ మంత్రివర్గం నక్కా ఆనందబాబు గారికి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాలి వెంకటేశ్వరరావు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణ గారికి, అదేవిధంగా చైర్మన్ గొట్టిపాటి మోహన్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఒకేసారి గతంలో ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 రూపాయలు చేశారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం, దాంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. గతంలో అమ్మఒడి పేరుతో చదువుకునే పిల్లలు ఒక్కరికి ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు దానికి మార్చి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరికీ కూడా 11,000 చొప్పున ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టడం జరిగింది. కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. దానికి ఉదాహరణ మీ ఊరు వచ్చే రోడ్డు కూడా గతంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రోడ్డు వేయడం కూడా జరిగింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా మాట్లాడుకోవచ్చు. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య వక్తలందరూ కూడా ప్రసంగించాల్సి ఉంది కాబట్టి ముందుగా ఆర్కిటెక్ట్ చైర్మన్ పూర్ణ కుమార్ గారిని ఈ సభను చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కిషోర్ గారిని మంత్రి దయాకర్ మండలి దయాకర్ గారు కాబట్టి కథ అంగీగా రాలేదు. నమస్కారం. సుపరిపాలన కొలిగడ్లోని జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారికి, మరి ఇంకా పెద్దలందరికీ సుపరిపాలన తొలియడు అనే ప్రోగ్రాం ద్వారా మనము వెసర్లంకలోని ప్రతి గడప గడపకు వెళ్ళి ఆనందబాబు గారు పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం నమస్కారాలు తెలియజేస్తున్నాను. సుపరిపాలన తొలియడు కార్యక్రమంలో ముందుగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను తెలియజేయడం జరిగింది. మన ఆనందబాబు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సార్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి ఊరికి వచ్చి మనందరినీ ఉత్తేజితం చేసి మనం చేసిన ఈ సంవత్సర కాల పరిపాలన గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ ప్రోగ్రాం అయినటువంటి శ్రీ గల్లా తిరుపతి వెంకయ్య గారి రాజుల పిఎస్ఎస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారానికి ఇక్కడికి రావడం జరిగింది. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన బాధ్యత ఏంటంటే కార్యకర్తలుగా మన కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే రాబోయే కాలంలో ఇదే ప్రభుత్వం కొనసాగుతూ మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే వారు ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గ్రామ సర్పంచ్ అత్తయ్య గారు.
ఈ సభకు వచ్చేసి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు వెంకయ్యబాబు గారికి, అలాగే మన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కార్యకర్తరావు గారికి నమస్కరించి, ఇక్కడకు విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రజలకు నమస్కరించి తెలియజేసేవగా మన ప్రభుత్వం సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో వేరే చాటు సంగతి కన్నా మన ఊళ్ళో చూసుకుంటే మనం రోడ్లు వేసుకున్నాం, రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తున్నాం అందరికీ. అలాగే ముందు ముందు కూడా ఇంకా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎన్నో చేస్తున్నాం. కొంతమంది ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం ఏం చేసిందని ప్రత్యర్థులు చెప్పిన మాటలకి కొంచెం కంగారు పడిపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో మొదటి సంవత్సర కాలంలో వాడైతే ఏమీ చేయలేదు. మన ప్రభుత్వం వచ్చినాక 4,000 రూపాయలు పింఛన్ పెంచాము. రోడ్లు అలాగే రోడ్లు తదితర చిన్న చిన్న కార్యక్రమాలు తెలుసుకుంటూ అంతకుముందు అంటే ఇవన్నీ మీకు తెలియదు. పంచాయతీలో వేసిన డబ్బులు కూడా జగన్ లాగేసుకున్నాడు. ఇంతవరకు 40 మంది పంచాయతీలో పడ్డాయి, మళ్ళీ పడతాయి డబ్బులు. అలాగే ఎమ్మెల్యే గారిని మా ఊరి తరఫున నేను కోరేది ఏంటంటే, మీరు ఎన్నికల ముందు ఇదే కళ్యాణ మండపంలో మనం మీటింగ్ పెట్టుకున్నాము సార్. ఆ రోజు మీరు మన ప్రభుత్వం అనగానే ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేద్దామన్నారు. కొంచెం దీని గురించి కూడా ఆలోచించి మా కోరిక తీరుస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ సభకు ఇచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి సోదరుడు మాజీ మండలాధ్యక్షుడు డాక్టర్ గంగా మసూదన్ ప్రసాద్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారికి, అదేవిధంగా జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గాంధీ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పూర్ణ కుమార్ గారికి, అదేవిధంగా ఈనాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జనసేన పార్టీ నుంచి మరి కూటమి ప్రభుత్వంలో మనకి అక్కడ అవకాశం వచ్చింది మరి తిరుపతి వెంకయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి కోమటి రామారావు గారికి, అదేవిధంగా కొండయ్య గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు చామయ్య గారికి, అదేవిధంగా గుత్తికొండ లక్ష్మీ జ్ఞానరావు గారికి, సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీడీసీ మెంబర్ గారికి, వైస్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మరి మా సాంబయ్య గారికి, అదేవిధంగా మరి మా నాగమల్లి షుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ మరి నాగమల్లేశ్వర గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరు నాకు హృదయపూర్వక తెలియజేస్తున్నా. సుపరిపాలన ముందడుగు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎన్నికలు ఎలబోయేటప్పుడు సూపర్ 6 పథకాలు 6 పథకాలు మనం ఎంపిక చేసుకున్నాం. 6 పథకాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆ రోజున మనం చెప్పినటువంటి మాట మనం ఒక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కొన్ని నెలల్లోనే మనం పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి మనం అనౌన్స్ చేసినప్పటి నుంచి పాత బకాయిలు కూడా ఇచ్చి 7,000 రూపాయలు తొలి నెలలోనే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అనేది మనం అందరం కూడా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్యాస్ సిలిండర్, అదేవిధంగా మరి మొన్న మరి అమ్మఒడి తల్లికి వందనం పేరుతో మనం డబ్బులు అందరికీ కూడా గత ప్రభుత్వం మోసం చేసింది. చివర సంవత్సరం అసలు ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా మనం డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో మనం ఇప్పుడు చూస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా ఈ
నెలలోనే ప్రారంభించుకోబోతున్నాం. మరి అదేవిధంగా మరి వచ్చే నెలలో ఆగస్టు 15వ తారీఖున ఉచిత మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా అది కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇన్ని ప్రభుత్వంలో ఈ కూడ ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఈ ప్రభుత్వం వాటన్నింటినీ కూడా అధిగమించి ప్రజల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల వైపు బయలుతున్నటువంటి విషయం ఇది అందరికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల ద్వారా చైతన్యం తీసుకురావాలన్నదే ఈ సుపరిపాలన ముందడుగు కార్యక్రమం అనేది నేను తెలియజేస్తున్నా. మరి అందరికీ కూడా మరి ఆ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం లేదు. ఎప్పుడన్నా ఈ రోడ్డు వేసారా, ఈ రోడ్డు ఎంత గుంటల భయంగా ఉండేది. గతంలో మనమే వేసాం, మళ్ళీ పుష్కరాల దగ్గర మళ్ళీ మనం వచ్చి ఈ రోడ్డు వేసుకున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అదేవిధంగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఈ కళ్యాణ మండపం ఏర్పడుతుంది. ఆ రోజున జిల్లా పరిషత్ లో ఈ గ్రామానికి రావాల్సినటువంటి వాటా మరి ఇసుక సేంద్రియ నుంచి రావాలని చెప్పి ఆ రోజున పట్టుబట్టి కూర్చుని మరి ఈ సేంద్రియ నిధులు తీసుకొచ్చి ఇక్కడ మరి మనం ఏర్పాటు చేసుకున్నాం, ఈ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నామంటే అదే తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగిందనేది. పక్కన దేవాలయం గుడి ఉన్నది, ఆ గుడికి ఆ రోజున మరి పెద్దలందరూ కూడా డబ్బులు చాలాలంటే జిల్లా పరిషత్ తీసుకొచ్చి అది ముఖ మండపాన్ని పూర్తి చేసి ఆ రోజు కార్యక్రమం తీసుకున్నాం. ఈ ముందంతా కూడా అసలు ఈ కార్యక్రమం ఏర్పాటు ఎన్ని చేసుకోవాలంటే పెద్ద గుట్ట ఉండేది. ఆ గుట్టంతా కూడా జిల్లా పరిషత్ నిధుల నుంచి తీసుకొచ్చి ఆ రోజున బియ్యం డబ్బుల నుంచి బియ్యం ఇచ్చి ఈ మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అదే కాదు వాటర్ స్కీమ్ ఆ రోజున కోట శివప్రసాద్ గారు నన్ను అడిగి ఆ రోజున పంచాయతీ నిష్కారణంగా వాటర్ స్కీమ్ తీసుకొచ్చుకున్నాం. అదేవిధంగా మరి పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్, అదేవిధంగా సీసీ రోడ్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో వైసీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం చేసిందనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏది చేసినా తెలుగుదేశం ప్రభుత్వమే చేసిందనేది స్పష్టమైనది. ఇంకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు పైన మనం కంప్లీట్ చేసుకోవాల్సిన బిల్డింగ్ ఉన్నది. పైన కూడా త్వరలోనే గౌరవ శాసనసభ్యులు గారు దాని దీంతో సహకారంతో పైన కూడా అభివృద్ధి కార్యక్రమం అది కూడా కంప్లీట్ చేసుకుని ఈ గ్రామానికి రావాల్సినటువంటి ఎక్కడ కూడా కుటుంబ ప్రభుత్వంలో అందరం కలిసిమెలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేశాము. రేపు కూడా ఈ ప్రభుత్వాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేసుకుని అందరూ మనలో ఉండే విధంగా మరి ఉంటామని చెప్పి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మరి తిరుపతి వెంకయ్య గారికి, అదేవిధంగా రామారావు గారికి, కొండయ్య గారికి వారికి అభినందనలు తెలియజేస్తూ వారి పరిపాలన సంతోషంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు అవకాశం కూడా మంత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇంకోటి మనకి అపరిష్కృతంగా ఉన్నటువంటి గ్రామానికి సమస్య ఏదైనా ఉందంటే డ్రైనేజీ సమస్య. 6 రోడ్డు కిలోమీటర్ కూడా మరి డ్రైనేజీ కనుక కడితే ఎప్పుడు కూడా ఈ రోడ్లన్నీ అందరూ కూడా కింద వంట తగ్గడానికి మరి గుంట్లో పడకుండా ఆ డ్రైనేజీ వ్యవస్థ కనుక నిర్మించితే మరి శాశ్వతమైనప్పుడు మరి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధానమైన సమస్య ఏంటని చెప్పి అంటే అదే చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ మురళి గారు. అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఈ లక్క గ్రామాల్లో ఏ అభివృద్ధి జరిగినా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హయాంలో జరిగిందని మీ అందరికీ తెలుసు. పక్కనే ఉన్నాడు అరవింద వార్డు కానీ కొన్ని వందల కోట్ల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హయాంలో జరిగిందనేది గుర్తుంచుకుని ఈ ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలని చెప్పి మురళీకృష్ణ గారు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వర గారు. కొండయ్య గారు సభ్యులుగా, వెంకయ్య గారు అధ్యక్షులుగా, కొండయ్య గారు వెంకటరామారావు గారు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి
సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నమయ్య గారు, వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి గొట్టిపాటి పవనకుమారి గారు, వేదిక మీద వివిధ హోదాల్లో ఆశీర్వైన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ సభ్యులు, విచ్చేసిన సోదర సోదరీమణులు, పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసే ముందు, ఈ హాల్లోకి వచ్చే ముందు గ్రామంలో కార్యక్రమం చేశాం. సుపరిపాలనలో తొలి అడుగు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్ళి కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు కరపత్రాల ద్వారా మీకు అందించి, మీకు వివరించి చెప్పి, స్థానికంగా ఇంకేమన్నా సమస్యలుంటే మీరు చెప్పేటటువంటి విని వాటిని కూడా పరిష్కారం దిశగా ముందుకెళ్ళడానికి ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు పెద్దలంక గ్రామంలో కూడా మన నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యక్రమానికి ముందు మన గ్రామంలో ఇంటింటికి తిరిగి వచ్చాం. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పట్ల పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో భేదీ చేసుకుని ఆ భయం ఛాయం నుంచి ఇంకా బయటపడక ఈ ప్రభుత్వం మనం చేస్తున్నటువంటి పథకాలన్నీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూసి ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీ కూటమి 10 కాలాలు ఉండాలని కూడా దీవిస్తా ఉన్నారు. ఇది యథార్థం. ఈరోజు ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా అమలుపరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయడం పెద్ద కష్టం ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పెట్టించాడు. ఆర్థికంగా దివాళా తీపించాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం కూడా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. 14 నుంచి 19 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగింది ప్రభుత్వం. హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు అస్తవ్యస్తం చేసేసాడు రాష్ట్రాన్ని. అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న రాష్ట్రం వెనక్కి నడిచింది. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం నుంచి వల్ల విలాలు పడి, అనేక రకాల ఇబ్బందులు పడి, అహోరాత్రులు శ్రమించి మొత్తం కూడా గాడిలో పెట్టారు. ఇప్పటికీ మీకు తెలుసు, అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3 నెలలు ఏప్రిల్ నెల దగ్గర నుంచి కలిపి జూలై నెలలో ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్ అందించాము. ఆ రోజు జూలై నెల మొదటి తారీఖున 3,000 పెన్షన్ 4,000 చేశారు. ఇలా సంవత్సరాలకి 34,000 కోట్లు పెన్షన్లకి ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 2,000, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షన్ ఇస్తా ఉంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 ఇస్తానన్నాడు. 250 పెంచాడు. 5 ఏళ్ళు పట్టింది 3,000 చేయడానికి. కానీ 5 రోజులు కూడా ముందు 3 ఏళ్ళు కలిపి ఏప్రిల్ నుంచే పెంచిస్తాను పెన్షన్ అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ మాసాలు కలిపి జూలై నెలలో 7,000 ఇచ్చి అక్కడి నుంచి వరుసన 4,000 చొప్పున పెన్షన్. వృద్ధాప్యంలో ఉన్న వారికి, వితంతువులకి 4,000, వికలాంగులైతే 6,000, 10,000, 15,000 దాకా పెన్షన్ తీసుకుపోయినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చెప్పడానికి గర్వపడతా ఉన్నారు. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పి ఆ పథకాన్ని కూడా ఇప్పటికే 1 విడత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. 2వ విడత మీ ఖాతాలకి డబ్బులు జమ అవుతా ఉన్నాయి. 3వది
ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరు మీద 15,000 రూపాయలు చెల్లిస్తాం, వారి ఖాతాలో వేస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వం 67 లక్షల మంది విద్యార్థులకి ఈరోజు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పి సంతోషంగా చెప్పగలుగుతాం. అదేవిధంగా రైతాంగానికి ఇస్తా ఉన్నటువంటి 20,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000తో కలిపి ఈ నెలలోనే ఆ పథకాన్ని కూడా మొదలు పెట్టబోతామన్నా అని చెప్పి తెలియజేస్తున్నా. వచ్చే నెల 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కూడా కలిగించబోతా ఉన్నాం. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా అమలు చేస్తూ ఇవన్నీ ఒకటైతే అభివృద్ధి కార్యక్రమాలు. అసలు అభివృద్ధి అంటే పూర్తిగా అడుగట్టిపోయింది. రాష్ట్రంలో ఛాయలు కనపడాల. మీ రాష్ట్రాలతో చూడగల ఈ మండలంలో మీ గ్రామ పరిస్థితి ఆలోచన చేయండి. మన అధికారం రాకముందు ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, 2014 ముందు ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, 2014లో అధికారంలోకి వచ్చేటప్పటికి చాలా అధ్వాన పరిస్థితిలో ఉండేది ఈ రోడ్డు పరిస్థితి. ఆ రోజు పుష్కరాలను అడ్డం పెట్టుకొని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి లంక గ్రామాలు చాలా ఘోరంగా ఉంది, నిధులు కావాలని చెప్పి పుష్కరాలకి విపరీతంగా యాత్రికులు వస్తారు మా ప్రాంతానికి అని చెప్పి ఒక విధంగా అబద్ధాలు చెప్పి తీసుకొచ్చాడు. ఆ రోజు కొన్ని గ్రామాల్లో యాత్రికులతో సంబంధం లేకుండా పుష్కర ఘాట్లు నిర్మాణం చేయాలని ఘాట్ నిర్మాణం చేసి ఘాట్ కట్టడానికి రోడ్లు కావాలని చెప్పి నిధులు తీసుకొచ్చి ఆ రోజున రోడ్లు నిర్మాణం చేసినటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మొట్టమొదటిగా. మళ్ళా 5 సంవత్సరాలు పూర్తిగా పాడైపోయింది, అవి కూడా పట్టించుకున్నాడు. చారటి మట్టేసిన పరిస్థితి కూడా లేదు ఆ రోడ్ల మీద. మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారిగా మళ్ళా ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా రిపేర్ చేసి రోడ్డు నిర్మాణం చేయించాం. ఏదైనా కానీ ఈ గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణం కానీ, ప్రధాన రహదారులు కానీ, ఇంటర్నల్ సీసీ రోడ్ల నిర్మాణం కానీ, ఏ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప వేరే ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు అంగడం అభివృద్ధి కూడా జరిగిన గాఢ లేదనేది మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో పెద్దలందరూ చెప్పారు ఈ కళ్యాణ మండపం నిర్మాణం కూడా మన హయాంలో జరిగింది. దీని ఇంకా అభివృద్ధి ఎక్స్టెన్షన్ కావాలని అడుగుతా ఉన్నారు. నిధులు బట్టి చూస్తాం తప్పనిసరిగా. మీరు చెప్పారు డ్రైనేజీ నిర్మాణం అని చాలా వ్యయంతో కూడుకున్నది, కానీ తీసుకురావడానికి సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తా. మీరు అసలు సహకరిస్తారా? గ్రామంలో సర్వే చేసి ఎంక్రోచ్మెంట్ మొత్తం తీయాల్సి వస్తే ఎంతవరకు సహకరిస్తారు చెప్పండి? నా తెలిసి సహకరిస్తారు. రోడ్డు మీద బురద రోడ్డు రావడానికి ఇష్టపడతారు తప్ప ఖచ్చితంగా సహకరిస్తారు. సరే, ఖచ్చితంగా అటువంటి డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేసుకొని సీసీ రోడ్డు నిర్మాణం జరగాలంటే ఆ లెవెల్ తీసి ఈ రోడ్డు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎన్ని అడుగులు ఉంటుందో మొత్తం దాని ప్రకారం సర్వే చేసి చేసుకుంటూ పోవాలి. మొత్తం ఎక్కడికెక్కడ ఆక్రమణలు ఉన్నాయి, తీయాలంటే ఇబ్బంది, గొడవలు, ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకొని గ్రామంలో ఆలోచించి చెప్పండి. ఖచ్చితంగా ఆ డ్రైనేజ్ నిర్మాణం కూడా మీరు చర్యలు తీసుకుంటారని కూడా చెప్తా ఉన్నాను. అనేక వివాదాలు అయిందానికి కూడా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చివరి రోజుల్లో నిధులు మంజూరు చేశాను. టెండర్లు ఫైనలైజ్ చేశారు, వాళ్ళు వచ్చి క్యాన్సిల్ చేశారు. అడిగిన పరిస్థితి లేదు ఎవరు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేయండి. ప్రభుత్వ సహకారం 100% ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం 2 గంటలు ఈ కోట్ల ప్రభుత్వానికి మీ సహకారం కూడా దానికి తగ్గట్టు చాలా కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వం మరి 10 కాలాల పాటు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్క తప్పు చేస్తే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని అధికారంలో తీసుకొస్తే ఈ రాష్ట్రం ఏమైపోయింది అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చిన్న చిన్న అంశాలకి ప్రభుత్వం మీద అసహనం వ్యక్తపరచకుండా నిరంతరమైన ప్రభుత్వానికి మీరు అన్నింటి నిలబడండి. మీకు కావాల్సిన ప్రతి పని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఇకపోతే కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా ఈరోజున గల్లా తిరుపతి గారిని నియామకం చేశాం. జనసేన పార్టీ మరి పొత్తు ధర్మం కూటమి పార్టీలో సంబంధించి జనసేన పార్టీ వ్యక్తిగా మరి వారికి ఇవ్వటం అంటే ఈ సొసైటీ అంటే ఈ మండలంలో చాలా పెద్ద సొసైటీ, లంక గ్రామాలు మొత్తం ఈ సొసైటీ కింద ఉన్నాయి. నాకు తెలిసి కొల్లూరులో కూడా ఒక పార్టు, లంక గ్రామాల మొత్తానికి సంబంధించి ఒకే సొసైటీ. కొల్లూరు మొత్తం కూడా కొల్లూరు మొత్తం కూడా ఇంత పెద్ద సొసైటీని నేను జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహించే విధంగా ఇలా వెంకయ్య గారిని వాళ్ళ జిల్లా నాయకత్వం వెంకటేశ్వర గారు వీళ్ళందరి సూచనల మేరకు నియమించడం జరిగింది. మీరు సహకరించండి. కోఆపరేటివ్ సొసైటీ అంటే అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ పూర్తిగా రైతాంగానికి సంబంధించినటువంటి అంశం. గతంలో నాకు తెలుసు ఇవాళ కనుక తొమ్మిది మొత్తం కూడా పాపాల పుట్ట సొసైటీ అంతా నాశనం చేసి వదిలిపెట్టారు, దోపిడీ చేశారు. మరి వెంకయ్య గారికి వీలైతే అవన్నీ కూడా బయటికి తీయమని కూడా చెబుతున్నా. తీయండి, దాన్ని దారిలో పెట్టండి, గాడిలో పెట్టండి, రైతాంగానికి పూర్తిగా అందుబాటులో తీసుకురండి. సొసైటీని ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించి మీ జిల్లా బ్యాంకు దగ్గర నుంచి కానీ, ఆఫ్గాల నుంచి కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఏ విధమైన సహకారం కావాలని నేను పూర్తిగా అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విచ్చేసిన మీకు ఈ సొసైటీ పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి గల్లా వెంకయ్య గారికి, కృష్ణ గారికి, వెంకటరామారావు గారికి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రమాణ స్వీకారం నేను గాజులంక ప్రాథమిక వ్యవసాయ సహకార సర్పంచ్ సంఘం అధ్యక్షునిగా ఎన్నికైనందున సంఘ నియమ నిబంధనలను పాటిస్తూ అభివృద్ధి మరియు శ్రేయస్సును పాటుపడగలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జనసేనతో సరికొత్త ఆవిర్భావం, ప్రశ్నించే సామాన్యుడి ఆవిర్భావం. జనసేనతో సరికొత్త ఆవిర్భావం, ప్రశ్నించే సామాన్యుడి ఆవిర్భావం. మీ నుండే సేవకుడు, మీ నుండే సైనికుడు, మీ నుండే నాయకుడు ఆవిర్భావం. మీ నుండే సేవకుడు, మీ నుండే సైనికుడు, మీ నుండే నాయకుడు ఆవిర్భావం. మార్పు కొరకు కదిలింది, మార్చుకుంటూ వస్తుంది, ఆవహించుకో అనౌది సోదరా. చెలరే చెలరే సైనిక, చెలరే 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 సైనిక, చెలరే 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 సైనిక, చెలరే సైనిక. చెలరే 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 సైనిక, చెలరే
చలరే సైనిక చలరే సైనిక సత్యం బ్రతకాలంటే దైవం పుడుతుందంట కలియుగంలో పుట్టిన దైవం అదిగో జనసేన స్వార్థం సవారి చేస్తూ సామాన్యుల పీడిస్తుంటే నిస్వార్థపు సవాలు చేస్తూ కదిలే జనసేన కులము మతము భాష ప్రథము సంస్కృతులు కాపాడే జనసేన అవినీతియతము ప్రకృతమ రక్షణ సిద్ధాంతాల కర్త జనసేన నీ ప్రాణం పోయినా సిద్ధాంతం బ్రతకాలి సమాధిగా చేసిన ఆశయం సాగాలి నీలోనే అంబేద్కర్ నీలోనే అల్లూరి నీలోనే చెగువేరా ఆవిర్భావం నీలోనే అంబేద్కర్ నీలోనే అల్లూరి నీలోనే చెగువేరా ఆవిర్భావం చలరే చలరే సైనిక చలరే 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 సైనిక చలరే 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 సైనిక చలరే సైనిక చలరే 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 సైనిక చలరే 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 సైనిక చలరే 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 సైనిక చలరే సైనిక సంస్కారం ఆవిర్భవించుకో సమాజంలో ఆవిష్కరించుకో గర్జించే గలమై వినిపించాలి యువతరమా 10 కేజీల బియ్యం కాదు 25 భవిష్యత్తంటూ నినాదమే ఓ వేదమై కదిలింది జనసేన వీళ్ళ పాలన దౌర్జన్య పాలన అంతం చేయరా వేయరా జనసేన ఉద్యమం జనసేన చైతన్యం జనసేన విప్లవం ఎగరవేయరా రాజకీయ స్వాతంత్రం కై చేద్దామా పోరాటం గెలుపే ఆరంభం జనసేనతో అది సాధ్యం నీలోనే శోధనుడు నీలోనే సాధనుడు నీలోనే విజయుడు ఆవిర్భావం నీలోనే శోధనుడు నీలోనే సాధనుడు నీలోనే విజయుడు ఆవిర్భావం చలరే 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 సైనిక చలరే 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 సైనిక చలరే 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 సైనిక చలరే సైనిక చలరే 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 సైనిక చలరే 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 సైనిక చలరే 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 సైనిక చలరే సైనిక వింటారా వెనకాలే వస్తారా తోడుగా ఉందాం వస్తారా రండి విందాం మిత్రమా అసలే చీకటి ఇల్లేమో దూరం దారంతా గోతులు చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక్క వచ్చం
ఉప్పు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. ప్రజల ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకి మనం చెప్పదలుచుకున్నది ఒకటే, దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో. మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటావు. మరొక మిత్రమా, మరొక మన హక్కుల కోసం పోరాడే ప్రజల రెక్కలని విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రితో తల క్రిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? బయటికి రా! జాతరమ్మా జాతర, జనసేన జాతర, వీధి వీధికి నడుమ జనసేన జాతర, పల్లె పల్లెకు నడుమ జనసేన జాతర, పల్లె పట్నం నడుమ జనసేన జాతర, ఊరువాడ ఒక్కటైన జనసేన జాతర, అటు చూడు ఇటు చూడు జనసేన జాతర, జనం తోటి నిండిపోయే జనసేన జాతర, అడుగడుగున పండుగాయ జనసేన జాతర, ప్రతి ఇంట మన జెండా జనసేన జాతర, గుండె గుండెల్లోన జనసేన జాతర. జాతరమ్మా జాతర, జనసేన జాతర, జనసేన జాతర, జనసేన జాతర, జనసేన జాతర, జనసేన 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 జాతర, జనసేన 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 జాతర, జనసేన జాతర, పలక బలపం బట్టే బడి పిల్లల జాతర, పట్టు పరికిణీలు కట్టె చెల్లెళ్ళ జాతర, కొత్త కోక కట్టుకొచ్చే అక్కల జయ జాతర, పెద్దయ్య చిన్నయ్య జనసేన జాతర, ముళ్ళు కర్ర బట్టి మామ కదిలొచ్చే జాతర, నుదుట బొట్టు పెట్టే ముద్దవ్వ జాతర, ముసలాళ్ళు దీవించే జనసేన జాతర, కులం లేని మతం లేని జనసేన జాతర, కలిసే పోదాం నారా జనసేన జాతర. జాతరమ్మా జాతర, జనసేన జాతర,
వీధి వీధికి నడుమ జనసేన జాతర 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 జనసేన 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 జాతర డప్పు దరువులు కొట్టి జనసేన జాతర సుత్తి కొడవలి పట్టి జనసేన జాతర కంకి కొడవలి పట్టి ఊరుకొచ్చే జాతర అందరినీ కలిపేటి జనసేన జాతర మన కోసం పుట్టిన మన జనసేన జాతర ప్రతి చోట జనసేనుడి జనసేన జాతర ఓట్ల పండగొచ్చింది జనసేన జాతర జెండాతో గదం కొట్టే జనసేన జాతర జాతర మా జాతర జనసేన జాతర వీధి వీధికి నడుమ జనసేన జాతర జనసేన జాతర జనసేన జాతర జనసేన జాతర జనసేన 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 జాతర జనసేన 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 జాతర జనసేన జాతర గ్లాసు గుర్తుతోటి సాగ జనసేన జాతర ఓట్లేసి చెయ్యాలి జనసేన జాతర గెలిపించి చేద్దాము మన బతికే జాతర దేశమంతా చూసేటి జనసేన జాతర జై కొట్టు జనసేన జాతర జాతర మా జాతర జనసేన జాతర వీధి వీధికి నడుమ జనసేన జాతర జనసేన 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 జాతర జనసేన 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 జాతర జనసేన జాతర జనసేన జాతర జనసేన జాతర పీడకలల శత్రువై పిడికిలొకటి వచ్చెనురా గాజు గ్లాసు గుర్తుతో కదం నేడు తొక్కెనురా తొక్కెనురా తెల్లవారు జాము లాంటి తెల్లాని గాజు గ్లాసు స్వచ్ఛమైన పాలనకి నాందే జనసేన గ్లాసు జనసేన గ్లాసు జనసేన గ్లాసు లోన ఒకటి పైకి ఒకటి తెలియనిది గాజు గ్లాసు పారదర్శకతను చూప సిద్ధం జనసేన గ్లాసు జనసేన గ్లాసు జనసేన గ్లాసు తేయాకు నీరు చేర ఉత్తేజం గాజు గ్లాసు సామాన్యుడి గుండెల్లో ధైర్యం జనసేన గ్లాసు కులమతాలు పక్కనెట్టి ప్రతిభెద విని తాగు గ్లాసు తారతమ్యాలు లేని నేస్తం జనసేన గ్లాసు బల 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 జనమే జనసేనగా రణభేరిని మోగించగా గాజు గ్లాసు గుర్తుతో యుద్ధం ప్రకటించనురా యుద్ధం ప్రకటించనురా రైతన్నల నేతన్నల కన్నీటిని తుడుచు గ్లాసు ధర పలుకని కుల వృత్తుల గిట్టుబాటు గాజు గ్లాసు జనసేన గ్లాసు జనసేన గ్లాసు పేదమ్మల పెద్దమ్మల వంటింట్లో గ్యాసు గ్లాసు మహిళమ్మల ఖాతాలో నగదే జనసేన గ్లాసు జనసేన గ్లాసు గాజు ముక్కలోని పదును నింపుకున్న గాజు గ్లాసు అవినీతిని కాలరాయ తెగువే జనసేన గ్లాసు 25 ఏళ్ల భవిష్యత్తుకి పునాది గాజు గ్లాసు భావితరపు బతుకుల్లో వెలుగే జనసేన గ్లాసు వరే అంతా బానే ఉంది గాని అవి కాకుండా జనసేనకే ఓటెందుకేయాలో కాస్త చెప్పరాదే జనసేనకే ఓటు ఎందుకంటే రన్నా వివరంగా చెబుతాను వినుకోరవోరన్నా రాజకీయం అంటే వారసత్వమాయే ఆస్తుల మల్లే పదవులు అయిపోయే చట్ట సభలు వాళ్ళ చుట్టాలు అయిపోయే అభివృద్ధి ఉన్నోళ్ళ బంగాళాలు ఆయే
బాధ చెప్పనీకి వేదిక లేక ఆడగొంతు మూగబోయి ఉంటున్నదే మనలోనే మనకే గొడవలు ఎట్టేసి వాళ్ళ తప్పుల వైపు చూడనీయకుండే అన్ని తెలిసే లోపే ఎన్నికలొస్తూ ఉండే మళ్ళీ వాళ్లే ముసలి కన్నీరు అవుతుండే అన్ని చూసి మళ్ళీ జనసేన పుట్టేనే అన్ని చూసి మళ్ళీ జనసేన పుట్టేనే గ్లాసు గుర్తుతో మన ముందుకొచ్చేనే అందుకే అంటాను పాతికేళ్ల భవిష్యత్తుకి పునాది గాజు గ్లాసు భావితరపు బతుకుల్లో వెలుగే జనసేన గ్లాసు పాతికేళ్ల భవిష్యత్తుకి పునాది గాజు గ్లాసు భావితరపు బతుకుల్లో వెలుగే జనసేన గ్లాసు 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 ఒరే 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 వారాహి రథ తేజం కదిలిందిరా క్రూర పాలకుల కుటిల వంచకుల గుండెలే అదిరెరా అడిగడిగడిగో మన సేనానికి మరల ఆయువు పోసిన కొండగట్టు అభయదేవరా జయకేతనమే ఎగురునురా జయకేతనమే ఎగురునురా సంకల్పవాలానికి చుట్టబెట్టి బజరంగ బలి ఉక్కిరి బిక్కిరి సేయగా ఉక్కిరి బిక్కిరి సేయగా కాదా మరి రక్కసి మూకల వికృత కేళికి ఇక పాతరా సేనానితో పదం కలిపి కదం తొక్కి ఇది కని విని ఎరుగని జనజాతరా ఒరే 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 వారాహి రథ తేజం కదిలిందిరా క్రూర పాలకుల కుటిల వంచకుల గుండెలే అదిరెరా సంద్రపు హోరును తలపించేలా ఎగసిన ఎద ఎద ఉవ్వెత్తున బురకలే ఎత్తెరా అహరహము జనహితమే కాంక్షించే సేనానికి అడుగడుగున నీరాజనమురా జనగళమై విస్ఫుటమై తెలుగోడి ఆశాజ్వాలా కణమై వెలిగెను చూడరా నిజ జీవిత నాయకుడై త్యాగానికి గుండె చప్పుడై జాతిని తట్టి లేపెరా ఒరే 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 వారాహి రథ తేజం కదిలిందిరా క్రూర పాలకుల కుటిల వంచకుల గుండెలే అదిరెరా రాజకీయమంటే మంది సొమ్మును దిగమింగి సామాన్యుడి భవిష్యత్తు నడ్డి విరిచి చేయి చాచి యాచించమనే మాఫియా క్రీడా కానే కాదురా ఉద్దానం ఉప్పాడ కొల్లేరు నెల్లూరు రాష్ట్రం నలుచెరగుల ఏ మూల కష్టమొచ్చిన భుజం కాచే సేనానికి ఒక్కసారి అధికారమిచ్చి చూడరా కొండగట్టు అంజన్న యో భక్త మందార యో పుణ్య సంచార యో ధీర యో శూర సేనాని జనసేనాని రావర సేనాని గెలవగ బలమీయరా రావర సేనాని గెలవగ బలమీయరా ఒరే 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 వారాహి రథ తేజం కదిలిందిరా క్రూర పాలకుల కుటిల వంచకుల గుండెలే అదిరెరా అడిగడిగడిగో మన సేనానికి మరల ఆయువు పోసిన కొండగట్టు అభయదేవరా జయకేతనమే ఎగురునురా జయకేతనమే ఎగురునురా జయకేతనమే ఎగురునురా జయకేతనమే ఎగురునురా జయకేతనమే ఎగురునురా జయకేతనమే ఎగురునురా
జన 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 జనకర జనకర సోదరా జనసేన పిలుస్తోంది జనగళమై కదలిరా గాజు గ్లాసు గుర్తుకు మనం ఓటేద్దాం సోదరా ప్రజాస్వామ్య పరిపాలన సాధిద్దాం రండిరా జనకర సోదరా జనసేన పిలుస్తోంది జనగళమై కదలిరా గాజు గ్లాసు గుర్తుకు మనం ఓటేద్దాం సోదరా ప్రజాస్వామ్య పరిపాలన సాధిద్దాం రండిరా ఓటుకు నోటన్నోడిని దాటుకుపోదామురా 25 ఏళ్ల ప్రస్థానం ప్రజలకు వివరించరా జాతి కొరకు నీతి కొరకు సైనికులం మనమురా జనసేనను గెలిపిస్తే జనహితమవుతుందిరా జనకర సోదరా జనసేన పిలుస్తోంది జనగళమై కదలిరా తరాలెన్ని మారుతున్న తలరాతలు మారలే నేతల మాటల మూటలు మురికి నీటి బుడగలే రాజకీయ వ్యవస్థను రాచరికం చేశారు ప్రశ్నించే గొంతులపై దౌర్జన్యం ఏమిటి సేకరించి దోచుకున్న భూములేడబోయెనో దగాకోరు కంపెనీల చిరునామా ఏడనో దగా పడ్డ రైతన్నల కోసెబడికి తెలియదు పరిహారం ఇస్తామంటూ పబ్బం గడిపేస్తారా జనకర సోదరా జనసేన పిలుస్తోంది జనగళమై కదలిరా మాయలోన బాంబుల మోతెందుకు జాతి సొత్తు దోచుకునే హక్కెవ్వరు ఇచ్చెను ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రచారాలు ఎందుకు ప్యాకేజీల పేరు చెప్పి పైసలేమి చేసెను గుడిబడి ఆరోగ్యం వ్యాపారం అయ్యను లక్షలు కోట్లని చెప్పి దోచుకు తింటున్నారు వ్యవస్థలను నిలబెట్టే మూలాలను వెతుకుదాం ప్రజాస్వామ్య వ్యవస్థను సాధించి తీరుదాం జనకర సోదరా జనసేన పిలుస్తోంది జనగళమై కదలిరా ఇసుక మాఫియాల గుట్టు ఇంటి దొంగకే తెలుసు ఇంట బయట ప్రజాధనం కొల్లగొట్టే వారెవరు అవినీతి నాయకులకు అధికారం ఎందుకు సామాన్యుడి నట్టి విరిచి సంపుతున్నారెందుకు సగటు మనిషి కోరుకునే రాజ్యం స్థాపించుదాం బాధ్యత గల రాజకీయ వేదిక సృష్టించుదాం అభివృద్ధికి ఆమడలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నది పవనన్నను గెలిపిస్తే పరుగులు పెడుతుందది జనకర సోదరా జనసేన పిలుస్తోంది జనగళమై కదలిరా గాజు గ్లాసు గుర్తుకు మనం ఓటేద్దాం సోదరా ప్రజాస్వామ్య పరిపాలన సాధిద్దాం రండిరా ఓటుకు నోటన్నోడిని దాటుకు